అంగన్వాడీలకు తల్లికి వందనం సంక్షేమ పథకాలు అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు, పి తేజేశ్వరరావు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె కళ్యాణి, డి సుధా డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు ప్రభుత్వ ఉద్యోగులుగానైనా గుర్తించాలి లేదా సంక్షేమ పథకాలనైనా అమలు చేయాలి. ఎఫ్ఆర్ఎస్ రద్దు, మినీల జీవో వేతనాలు పెంచాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు ధర్నా నిర్వహించారు. ముందుగా ఆర్ఎన్బి బంగ్లా రోడ్డు నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు చిరుద్యోగులుగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టారని, అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని సర్క్యులర్ కూడా ఉంది అని, అయినా సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని అన్నారు. అంగన్వాడీల సమస్యల పరిష్కారం చేయాలి. అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు ఆపాలి. అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు ఆపాలి. అంగన్వాడీలకు తల్లికి అని చెప్పి ఒక కిరీటం పెట్టి మనకు రావాల్సినటువంటి తల్లికి వందనం ఆయన చెప్పాడు. ఏ కుటుంబంలో ఎంతమంది పిల్లలుంటే అందరికీ ఫీజు రీంబర్స్మెంట్ 15,000 చొప్పున వేస్తామన్నాడు. మరి రాష్ట్రంలోని అంగన్వాడీలందరూ కూడా మరి ప్రజల్లో భాగం కాదా, మీకు ఓట్లు వేయలేదని చెప్పి మనం ప్రశ్నిస్తున్నాం. ఈరోజు సంక్షేమ పథకాలను కూడా అమలు చేయాలని చెప్పి ప్రభుత్వం గతంలో ఇచ్చినటువంటి సర్క్యులర్ లో స్పష్టంగా ఉంది. అంగన్వాడీలకు కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి మరొక ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ మరో ప్రభుత్వం అమలు చేయకుండా మీకు నచ్చినట్టు మీరు మార్చేస్తే దాన్ని సహించేది లేదని చెప్పి చెప్పడం కోసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలందరూ కూడా ఈరోజు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకని మీ తాలూకా ఆ మధ్యనాల్లో ఏంటంటే ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి గోడకుల స్టిక్కర్లు వేసే కార్యక్రమం పెట్టారు. మంచి ప్రభుత్వం అని చెప్పి నీకు నువ్వే ఓ స్టిక్కర్ అంటికించుకోదగదు. మా అందరికి కూడాను నువ్వు ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వేతనాలు ఎందుకు పెంచమని చెప్పి ప్రశ్నిస్తున్నాం. వేతనాలు పెంచితే మనమే చెప్తాం మన గ్రామంలో ఉండే ప్రజలందరికీ ఇది మంచి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం అమలు చేసిందని చెప్పి. ఈరోజు తల్లికి వందనం అమలు కాకపోవడంతో చాలా మంది అంగన్వాడీలు టీచర్లు కానీ హెల్పర్లు కానీ ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఇంజనీరింగ్ కానీ డిప్లొమా పాలిటెక్ చదువుతున్నట్టు ఫీజు రీంబర్స్మెంట్ కూడా డబ్బులు రాకపోవడంతో పిల్లల్ని ఏ రకంగా చదివించాలని చెప్పి పడుతున్న బాధ మీకు అర్థం కావాలని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం. ఈరోజు మంత్రి అంటే సంవత్సరం పూర్తయిన సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో ఈరోజు అక్కడ మన మంత్రి ముఖ్యమంత్రి గారు కూటమి ప్రభుత్వం అక్కడ సభ జరుగుతుందట, సమీక్షా సమావేశం. ఆ సమీక్షా సమావేశంలో మన నియోజకవర్గం నుండి ఎన్నికైన ఎమ్మెల్యేలందరూ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలందరూ కూడా రోడ్డు ఎక్కారు. మన ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం అమలు చేయాలని చెప్పి బాధ్యత ఉంటే అక్కడ ప్రభుత్వాన్ని అడగాల ప్రజాప్రతినిధులందరూ కూడా. కానీ వాళ్ళేంటంటే కేవలం మొన్న యోగాసనాల పేరుతో మనల్ని అర్ధరాత్రి ఊర్లో జనాలందరినీ తీసుకుని వెళ్ళి కాపలా కాయండి అంటున్నారు. మీలాంటి వాళ్ళకి యోగాసనాలు అవసరం. మేము ఆల్రెడీ పిల్లలకి యోగాసనాలు నేర్పిస్తున్నాం. మేము కూడా చేస్తున్న పనితో మాకు అంతకంటే ఎక్కువే శారీరకంగా మానసికంగా ఒత్తిడి పెరుగుతుంది. మీలాగా ఏసీలో కూర్చొని 5:30కు వచ్చి ఓ ఫోటో కొట్టేసి వెళ్ళిపోవడం కాదు యోగాసనాల పేరుతో. ఈరోజు అంగన్వాడీ టీచర్లు కానీ హెల్పర్లు కానీ లేదా ఆశా వర్కర్లు కానీ స్కీమ్ వర్కర్లు అందరూ కూడా ప్రజల్లో రోజు ఉరుకులు పరుగులతో పనిచేస్తున్న నేపథ్యంలో
వాళ్ళకి అదనంగా యోగాసనాలు అక్కర్లేదు. ప్రజలు వీళ్ళకి ఆసనాలు ఏం చేస్తున్నారు రోజు పనుల పేరుతో. అందుకు మీరు ఇటువంటి అది కూడా దుర్మార్గం ఏంటంటే, మొన్న మనం గ్రామీణ శ్రామికుల సర్వే అని చెప్పి కొన్ని ప్రాంతాల్లో పర్యటించాం. దుర్మార్గం ఏంటంటే మా దృష్టికి వచ్చింది, మొన్న బస్సుల ద్వారా యోగాలకు తరలించే జనంకి సంబంధించి ఒక్కొక్క సెంటర్ దగ్గర 450 రూపాయలు చొప్పున ఒక ప్రాజెక్టులో వసూలు చేసి ఆ బస్సుల్లో వెళ్ళే ప్రయాణికులందరికీ వాళ్ళకి బిస్కెట్ ప్యాకెట్, వాటర్ ప్యాకెట్, డ్రింకులు ఇప్పించారట. అంటే అంగన్వాడీ సెంటర్లో పనిచేసిన ఆయాలకి వేతనాలు పెంచకపోగా మన దగ్గర ఒక్కో సెంటర్కి 450 రూపాయలు చొప్పున నువ్వు అనమాట ప్రజలకనమాట ఆ బస్సుల్లో తరలించే వాళ్ళకి డబ్బులు పెంచేస్తుంటే అంతకంటే సిగ్గుచేటు ఏంటుందని మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు అదనంగా రూపాయి కేటాయించకుండా యోగాసనాలకి వాటికి మా దగ్గర డబ్బులు వసూలు చేసి నువ్వు ప్రచారం చేసుకోవడం ఏంటి దుర్మార్గం అని చెప్పి మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. మనమే కొంచెం కోరికలు కొనడం లేదు. అంగన్వాడీలకు అతి తక్కువ వేతనాలు ఇచ్చి తల్లికి వందనం గాని సంక్షేమ పథకాలు గాని అమలు చేయకుండా ఈ కూటమి ప్రభుత్వం మొండి చూపడాన్ని తీవ్రంగా ఖండిస్తూనే ఉన్నాం. అంగన్వాడీలకు వేతనాలు పెంచలేదు. 2020 సంవత్సరం నుంచి కూడా గత 5 సంవత్సరాల నుంచి రూపాయి వేతనం పెంచలేదు. మనకు టీఏ అమలు చేయడం లేదు. కనీసం ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించలేదు, కార్మికులుగా గుర్తించలేదు. పిఎఫ్ గాని, ఈఎస్ఐ గాని, బోనస్ గాని, వీడియో గాని ఏ ఒక్క సౌకర్యం అమలు చేయకుండా ఈ రోజు అంగన్వాడీలకు మొండి చేయి చూపడం, వెట్టి చాకిరీ గురి చేయడం ఇది సరైనది కాదు. ఒకవైపు ధరలు విపరీతంగా పెరుగుతున్నప్పుడు కూడా మెను ఛార్జీలు పెంచడం లేదు, వేతనాలు పెంచడం లేదు, సమ్మెకాలపు ఒప్పందాన్ని అమలు చేయడం లేదు. మినిమం సెంటర్ మెడిసిన్లుగా మారుస్తూ ఇస్తామన్న జీవోను కూడా ఇవ్వకుండా ఈ కూటమి ప్రభుత్వం తీవ్రంగా ఈ రోజేమో మనకి ఇబ్బంది పెట్టడం సరైనది కాదు. కానీ ఒక ప్రభుత్వం మన సమస్యల పరిష్కారం చేయకుండా యోగా పేరుతోని మరో పేరుతోని ఈ రోజు ప్రచార ఆర్భాటం చేస్తా ఉంది. నేను యోగా పేరుతో సుమారు 100 కోట్లకు పైగా ఈ రోజు అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని చెప్పి, తల్లికి వందనం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వారి సమస్యల పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఈరోజు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అంగన్వాడీలు మినీ వర్కర్లకేమో 7,000 రూపాయలు, అంగన్వాడీ ఆయాలకు 7,000 రూపాయలు వేతనం చెల్లిస్తున్నారు. అంగన్వాడీ టీచర్లకి 11,500 మాత్రమే వేతనం చెల్లిస్తున్నారు. మరి తక్కువ వేతనం చెల్లిస్తూ వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా పేర్కొంటూ సంక్షేమ పథకాలకు దూరం చేయడం అనేది ఇది అన్యాయం. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగులుగా ఇస్తున్నటువంటి ఏ ఒక్క సౌకర్యాన్ని కూడా అంగన్వాడీలకు అమలు చేయడం లేదు. కనీసం కార్మికులుగా గుర్తించలేదు. కార్మికులుగా ఇస్తున్నటువంటి ఒక పిఎఫ్ కానీ, ఒక కనీస వేతనం కానీ, ఒక ఈఎస్ఐ కానీ ఎటువంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కూడా వీరికి అమలు చేయకుండా సంక్షేమ పథకాలకు దూరం చేయడం అనేది ఇది చాలా దుర్మార్గమైంది. కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. అలాగే ఎఫ్ఆర్ఎస్ యాప్ తీసుకొచ్చింది. నెట్ పనిచేయకపోయినా, ఫోన్లు పనిచేయకపోయినా ఎఫ్ఆర్ఎస్ యాప్ పేరుతో ఈ రోజేమో మొత్తం లబ్ధిదారులకి ప్రతి నెల కూడా ముఖాదిరిత గుర్తింపు వేసి ఆ విధంగా ఏదైతే వాళ్ళకి బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పడం అనేది ఇది సరైనది కాదు. ఎఫ్ఆర్ఎస్ యాప్ను రద్దు చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అదేవిధంగా సంక్షేమ పథకాలు ఇవ్వకుండా, మరోవైపు వేతనాలు పెంచకుండా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. 2019 నుంచి ₹1 వేతనం కూడా అంగన్వాడీ పెంచలేదు. ఈరోజు డిఏ ప్రభుత్వ ఉద్యోగులకు అయితే రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఆంధ్ర కోసం డిఏ అమలు చేస్తుంది. అలాగే కార్మికులకైతే కార్మిక డిఏ అమలు చేయడం జరుగుతుంది. కానీ అంగన్వాడీలకు డిఏ లేదు. గత సుమారు 2019 నుంచి వేతనం పెంచలేదు. వేతనం పెంచకుండా మరోవైపు విపరీతమైన పనిభారము, రకరకాల యాప్లు తెచ్చి విపరీతమైన శ్రమ దోపిడీకి, మానసిక వేదనకు ఈ ప్రభుత్వం గురి చేయడం అంటే సరైనది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలా. మినిట్స్ కాపీలో 2024 జూలైలో వేతనం పెంచుతామని చెప్పి గత ప్రభుత్వం హయాంలో అధికారుల సమక్షంలో ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం అమలు చేయాలని చెప్పి వీరి సమస్యలు పరిష్కరించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకుంటే మాత్రం భవిష్యత్తులో పెద్ద ఎత్తున దశలవారీగా పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాం. నా పేరు